ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయం. ఇది కర్మయోగము. కొంత చెప్పుకున్నాం, తరువాత చెప్పుకుంటున్నాం. దానికి ఏమిటంటే యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. అంటే యజ్ఞము చేసిన యజ్ఞశేషాన్ని మాత్రమే అంటే ఏమిటంటే యజ్ఞయాగాదులు చేసినప్పుడు దాన ధర్మాలు చేస్తారన్నమాట. ఆ చేసినటువంటి వాళ్ళు ఆ యజ్ఞంలో మిగిలినటువంటి పదార్థాలను స్వీకరిస్తారు. ఆ విధంగా యజ్ఞంలో మిగిలినటువంటి పదార్థాలను ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు సర్వకిల్బిషై ముచ్యంతే, సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. తేత్వగం భుంజతే పాపా ఏపచంత్యాత్మకారణాత్. మరి ఆ యజ్ఞయాగాదుల్లో కూడా ఎవరైతే తమ కోసమే తాము వండుకుంటారో తమ కోసమే ఇతరులకు పెట్టకుండా తేతు అగం పుంజతే, వాళ్ళు పాపాన్ని అనుభవిస్తారు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో, అన్నాద్భవంతి భూతాని. ఈ ప్రాణులన్నీ ప్రాణికోటి అంతా కూడా అన్నము నుండే పుడుతున్నారు అన్నమాట. అన్నము నుండే జన్మిస్తున్నాయి. మరి అన్నం ఏ విధంగా వస్తుంది? పర్జన్యాద్ అన్న సంభవ. పర్జన్యం అంటే ఏంటంటే వర్షాన్ని కురిపిస్తాయి మేఘాలు. ఆ మేఘాలు కురిపించేటటువంటి ఆ పర్జన్యం వర్షం వలన అన్న సంభవ, మరి అన్నం లభిస్తూ ఉంది. యజ్ఞాద్భవతి పర్జన్య. మరి ఈ పర్జన్యం వర్షం ఏ విధంగా వస్తుంది? యజ్ఞయాగాదులు చేస్తే వర్షం వస్తుంది అంటున్నాడు. అదే చెప్పాడు, యజ్ఞాద్భవతి పర్జన్య. యజ్ఞం వలన మరి వర్షం కురుస్తుంది అని. మరి యజ్ఞం ఏ విధంగా అంటే కర్మల నుండి చేసేటటువంటి అన్నమాట. ఈ యజ్ఞాలు కర్మల వలన ఏర్పడతాయి అని. అంటే ఏంటి? పలు రకాల కర్మలను మరి దీక్షగా ఆచరించడమే యజ్ఞము అన్నమాట. దాని తర్వాత చూడండి, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ ఎక్కడి నుంచి పుట్టిందంటే వేదాల వల్ల పుట్టింది అని. అంటే వేదాలలో కర్మకాండ అంతా కూడా చెప్పారు కదా, అది బ్రహ్మాక్షర సముద్భవం. మరి ఈ బ్రహ్మాక్షరాలు అంటే వేదాలు ఏ విధంగా పుట్టిన? అక్షర సముద్భవం. అక్షరుడు అంటే పరమాత్మ నుండి పుట్టినాయన్నమాట. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఎల్లప్పుడూ యాగాలతో ప్రతిష్ఠింపబడి ఉంటుంది ఈ కర్మ సమూహం అంతాను అని చెబుతున్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః. ఈ విధంగా ప్రవర్తించేటటువంటి చక్రాన్ని, కాలచక్రాన్ని ఎవరైతే మరి అనుసరించారో అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థ సజీవతి. అటువంటి ప్రవర్తించినటువంటి వాళ్ళు ఇంద్రియారామ అంటే ఇంద్రియాలతోనే ఆనందిస్తూ అన్నమాట. అంటే ఏమిటి? ఇంద్రియలోలుడై ఉండడం. అలాంటి వాళ్ళు అఘాయు. అఘము అంటే పాపం, ఆయు అంటే జీవితం అంతా కూడా పాపంతో కూడిన వారు, అంటే పాపిగా మోఘం పార్థ సజీవతి. ఓ పార్థ, ఓ అర్జున సహా అలాంటి వాడు మోఘం జీవతి అంటున్నాడు. మోఘం వ్యర్థంగా జీవితాన్ని గడుపుతాడు అని. ఈ విధంగా మనం ఒక చక్రం ఉంది కదా, యజ్ఞము ఇవన్నీ కూడా, దాన్ని ఎవరైతే అనుసరించారో అలాంటి వాళ్ళు ఏమి చేయకుండా ఉండేవాళ్ళు ఏమి చేస్తారు? ఇంద్రియలోలులై పాపాత్ములై వ్యర్థంగా జీవిస్తారు పార్థ, అర్జున అని చెప్పాడన్నమాట కృష్ణ పరమాత్మ. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఇంకేమిటంటే
కర్మలను చేయకుండా కూడా ఉండవచ్చు అని. ఎవరికి చేయకూడదు అంటే చేయకుండా ఉండవచ్చు అంటే ఎస్తు ఆత్మరతిరేవ స్యాత్ అంటే తన యందు తానే ఆసక్తి కలిగిన వాడుగా ఎవరైతే ఉంటాడో అంటే బహిప్రపంచము పట్టించుకోకుండా అనమాట, తనలో తానే ఆనందాన్ని అనుభవించడం. దాని తర్వాత యదాత్మతృప్తస్య మానవ తనలో తాను తృప్తి చెందుతూ ఉంటాడో ఆత్మన్యేవచ సంతుష్ట తనలో తాను సంతోషాన్ని పొందుతూ ఉంటాడో తస్య అలాంటి వ్యక్తికి కార్యం న విద్యతే. కార్యం అంటే ఏంటి? చేయవలసినటువంటి పని న విద్యతే ఉండదు. నైవతస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నైవతస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన అంటే అలాంటి వాడు సృష్టిలో దేనియందు ఆశ్రితుడు కాని కారణంగా, ఎందుకంటే దేనిని ఆశ్రయించాల్సిన అవసరం లేదన్నమాట. తనలో తాను ఆనందంగా ఉండేవాడు, తనను తాను తృప్తి పడేవాడు ఉంటాడు చూడండి. అలాంటికి చేయవలసినటువంటి పని అంటూ ఏమీ లేదు. దేని యందు ఆశ్రితుడు కాని కారణ నాకృతేనేహ కశ్చన అతడు నచాస్య సర్వభూతేషు కస్య దర్తవ్యపాశ్రయ అతడు ఈ కర్మ చేయటం వల్ల లాభం కానీ చేయకపోవడం వల్ల దోషం కానీ ఉండవు అన్నమాట. నిశ్చింతగా ఉండవచ్చు. చేయకపోతే నష్టం లేదు, చేస్తే లాభం లేదు కాబట్టి అన్నమాట. ఎందుకని దాని స్వప్రయోజనాన్ని ఆశించడం లేదు కాబట్టి. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర. తస్మాత్ అందువలన ఓ అర్జున అసక్త సతతం నిష్కాముడవై ఏ ఫలాపేక్ష లేకుండా అన్నమాట కార్యం కర్మ సమాచర చేయవలసినటువంటి పనిని చేయుము. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. అసక్త కర్మ ఆచరణ అన్నమాట. అసక్త అంటే ఏంటి? అపేక్షారహితుడైనటువంటి వ్యక్తి కర్మలను చేస్తూ పరమాప్నోతి పురుష అన్నమాట. అలాంటి వ్యక్తి కర్మలు చేస్తూ పరమాప్నోతి, పరం అంటే మోక్షాన్ని, ఆప్నోతి పొందుతున్నాడు అలాంటి పురుషుడు అని చెప్పేసి మనకు ఈ తృతీయ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నా అంటే కర్మ యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నాడు. కర్మణైవ హి సంసిద్ధ్యం ఆస్థిత జనకాదయ. జనక మహారాజు మొదలుగా గల వాళ్ళంతా కూడా కర్మణైవ హి అంటే వాళ్ళు కర్మల ద్వారానే సిద్ధిని పొందారు. అంటే రాజ్య పరిపాలన చేస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూ, వర్షాలను కురిపిస్తూ, ప్రజల యొక్క శాంతిని కోరుతూ, క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ మరి యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నటువంటి జనకుడు మొదలుగా గల వాళ్ళంతా కూడా సిద్ధిని పొందారన్నమాట. లోక సంగ్రహమేవాపి సంపస్యని కర్తుమర్హసి. నీవు కూడా ఈ లోక సంగ్రహం అంటే లోక సేవ కోసం మరి దుర్మార్గులను అణచివేయాలి కదా. అందువల్ల దుర్మార్గులు కాబట్టి కౌరవులు వాళ్ళని అణచివేయడం అనేది లోకక్షేమమే. అందువల్ల నువ్వు యుద్ధం చేయడం తగినటువంటిదేను అని అన్నాడు పరమాత్మ. ఇంకా ఏమన్నాడు? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. శ్రేష్ఠ గొప్పవాడు, యదాచరతి ఏదైతే చేస్తూ ఉంటాడో, యత్ ఆచరతి దేన్నైతే కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ శ్రేష్ఠ అంటే ఉత్తములు, గొప్పవాళ్ళు అన్నమాట. తత్తదేవ ఇతరో జన దానిని చూస్తూ చూస్తూ ఇతర జనులు కూడా ఆ పనినే ఆచరిస్తారు. సయత్ ప్రమాణం కురితే ఆ ఉత్తముడు దేనిని ప్రామాణికంగా తీసుకుంటాడో లోక తదనువర్తతే లోకమంతా కూడా ఆ ఉత్తముణ్ణి అనుసరిస్తుంది. అంటే ఏమిటి ఇక్కడ? నువ్వు బాగా మంచి యోధుడు కదా, నీవు యుద్ధం చేయడానికి పూనుకుంటే మిగతా వాళ్ళు కూడా నీ బాటలో నడుస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించన. ఓ అర్జున, 3 లోకాలలో మరి స్వర్గలోకము, భూలోకం, పాతాళలోకములో ఈ 3 లోకాలలో నాకు చేయవలసినటువంటి కర్మ అంటూ ఏమీ లేదు. నా అనవాప్తం అవాప్తవ్యం. నా అనవాప్తం అంటే ఏంటి? నేను పొందనదంటూ ఏమీ లేదు. అవాప్తవ్యం పొందదగినటువంటిది కూడా ఏమీ లేదు.
అని, అందువల్ల నేను కర్మలను ఆచరిస్తూనే ఉన్నాను. నాకేమి నేను పొందనటువంటి కర్మ ఏది ఇంతవరకు లేదు, మరి పొందాల్సింది కూడా ఏ లేదు, అన్నీ నేను పొందినాను. అయినా కూడా నేను నాకెందుకులే కర్మలన్నీ చెప్పేసి నేను ఆచరించకుండా ఉండటలేదు, నేను ఆచరిస్తూనే ఉన్నాను అని. కాబట్టి నువ్వు కూడా ఈ యుద్ధ కర్మను చేయము. యుద్ధం చేస్తే నీతో పాటు మిగతా వాళ్ళు కూడా మరి అనుసరిస్తారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ అర్జునుడు కోరాడు. హరి ఓం తత్సత్.